అంటే దీంట్లో కాంప్లికేటెడ్ ఏమనిపించింది మీకు? సిచ్యువేషన్స్ మార్చండి, సీన్స్ కొంచెం నాకు వేరేగా చేయాలి, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అట్లాంటి సీన్స్ ఉన్నాయి? ఇబ్బంది సీన్స్ లేదు, లాస్ట్ ఎపిసోడ్ లో ఒక సీన్ చేయమన్నా మేము చేయనన్నది. ప్లీజ్ అదే యాక్చువల్లీ కావాలని చెప్పాను అంత లేదు కాబట్టి తీసేసినాం. అది లేదు. ఏంటి సీన్? లాస్ట్ ఎపిసోడ్ ఇప్పుడు చెప్పేసి లాస్ట్ ఎపిసోడా? ఓకే ఓకే. ఆన్ పేపర్ లేకుండే అబ్బా అది. ఓకే, బెస్ట్ మూమెంట్స్ ఏంటి మీ సిరీస్ లో 4 episodes లో? బెస్ట్ మూమెంట్ ఆయన మా సిరీస్ కి కాస్ట్. ఓకే, చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, ఇంటర్వ్యూస్ అలవాటు అయిపోయాయి నీకు. ఓకే, బెస్ట్ మూమెంట్ అంటే ఇది పర్టికులర్ ఈ మూమెంట్ అని అయితే చెప్పలేము. ఐ థింక్ ఎవ్రీడే ఆన్ సెట్స్ మేము ఏదో ఒక రకంగా బాగా అనిపించేది. సీన్ వైజ్ అడిగితే కనుక నాకైతే సెకండ్ ఎపిసోడ్ లో క్లైమాక్స్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ లో యాక్చువల్లీ క్లైమాక్స్ ముందు రాసుకునేటప్పుడు అంటే చేసినప్పుడు కూడా నాకు అంతేం అనిపించలేదు, కానీ విత్ ద మ్యూజిక్ అండ్ ఎవ్రీథింగ్ ఫోర్త్ ఎపిసోడ్ లో కూడా క్లైమాక్స్ ఇష్టం. మూమెంట్స్ అయితే అన్ని డేస్ నాకు అంత అనిపించలేదు నేను, బికాస్ ఐ వాస్ ది ఓన్లీ వన్ పర్ఫార్మింగ్ అండ్ ఐ వాంట్ లైక్ మై పర్ఫార్మెన్స్ మచ్. సో అట్లా మీకు షూట్ లో చిన్న చిన్న ఐడియాస్ వస్తాయండి అప్పుడప్పుడు. ఓకే, అది అప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది, అంటే అరే బాగా క్రాక్ చేసినాం అనిపిస్తుంది. బట్ తర్వాత అది గుర్తుండవు అసలు, ఎందుకంటే ఫ్లో లో చేసేసినాం కాబట్టి. సో అట్లా ఒక బెస్ట్ మూమెంట్ అన్నట్టు అయితే ఏం గుర్తులేదు. ఓకే, ఎవ్రీథింగ్ వాస్ ఫన్. వాళ్ళతో కూర్చుని ఫస్టే ఏం చేస్తున్నారు మీరు అంటే ఇలా నిద్ర కూర్చుని చెప్తారు, నేను ఇక్కడ జాబ్ చేస్తాను ఎక్కడ చేస్తాను, అలా ఫ్లోలో వెళ్తున్నప్పుడు లాస్ట్ నువ్వు టీసీఎస్ కాదు కదా అని మీరు చెప్తారు. ఆ సీన్ గురించి ఒకసారి. అది ఇట్స్ వెరీ ఫన్. నువ్వు చెప్పు, ఇట్స్ ఫన్ సీన్. సీన్ అది మీకు నచ్చిన సీన్ ఏదైనా? గుర్తు కూడా లేదు. తెలిపాను అండి, ఏజ్ 22. ఎందుకు లేదు? ఓకే, మీరు చెప్పు. సో అది రాసుకున్నప్పుడు పేపర్ మీద చాలా ఫన్ అనిపించింది, బట్ నేను చదివినప్పుడు వేరేలాగా అనుకున్నా. మేబీ నేను చెప్పిన తర్వాత తను చెప్తుంది, ఏదో కన్ఫ్యూజన్ కామెడీ ఏదో అవుతుందని. బట్ సింక్ లో చెప్పాలి అని మాకు కొంచెం లేట్ గా తెలిసింది. ప్రిపేర్ అవుతున్నాం మేము, చాలా ప్రిపేర్ అయినాం. సీన్ ముందు చాలా కూర్చొని ఒక బ్లూపర్ వీడియో కూడా ఉంటది. అంటే ఏమైపోతుంది అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడేది అనుకో, ఓవర్లాప్ అయినప్పుడు నాకు మీ వాయిస్ వినిపించేసి నేను మర్చిపోతా ఏం మాట్లాడుతున్నాను. సో ఒక లోగా మాట్లాడి ఈ ప్రిపరేషన్స్ అన్నీ నేనే. బట్ షార్ట్ తీయడం స్టార్ట్ అయినాక 82 takes 90 దాకా వెళ్ళినాయిగా, 87 92 సంథింగ్ 92 takes పట్టింది. బట్ మధ్యలో ఒకటి ఓకే అయింది, షార్ట్ ఓకే ఇన్ ద సెన్స్ జస్ట్ హెడ్ దగ్గర ఎక్కడో మిస్ అయిందని చెప్పి మళ్ళీ చేసాం, గుర్తుందా? అదేమైందంటే 2 పార్ట్స్ ఉంటాయి దీనికి. టీసీఎస్ కదా, దాని తర్వాత మళ్ళీ ఊరికి దూరంగా ఏదో మళ్ళీ ఇంకో చిన్న డైలాగ్ ఉంటది. ఫస్ట్ టైం అనుకున్నాం ఈ చంక్ చేద్దాం సింగిల్ టేక్ లో అనుకున్నాం, చేసినాం, ఓకే అయింది. దాని తర్వాత మొత్తం చేయడానికి ట్రై చేద్దాం కదా, మళ్ళీ ఇంకో ఐడియా వచ్చింది. దాని తర్వాత ఇది కన్ఫ్యూజన్ లోకి వెళ్ళి మళ్ళీ అది సింక్ లో చెప్పడం, అట్లా మొత్తం 92 takes అయింది. అది కానీ అన్ని టేక్స్ అయినా అని ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఇట్ వాస్ బాగుంటుంది. డిఓపికి కొంచెం ఇబ్బంది, బికాస్ ఆయన బెండ్ చేయాలి అంతా, సో ఆయనకు కొంచెం ఉండుంటది, ఇబ్బంది పడి ఉంటారు. కానీ మాకైతే ఇట్ వాస్ ఫన్. సో ఎక్కడ లొకేషన్స్ చేశారు ఇదంతా? సేమ్ ప్లేసెస్ అన్ని? ఇది వచ్చేసి మా ఇప్పుడు మేము రెంట్ ఉన్న ఇల్లు వచ్చేసి మా ఇల్లు. ఓకే, మీ సొంత ఇల్లు? మా సొంత ఇల్లు. ఓకే, మా సొంత ఇంట్లో పైన చేసినాం, కింద మా ఇల్లే ఓనర్ ఉండేది. సో అది ఇంకా మిగతావి సైనిక్ పురిలో కొన్ని. సో అంటే మన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నావి మోస్ట్లీ డిస్కషన్స్ లో ఉన్నాయి, కొన్ని వస్తున్నాయి. బట్ యా కరెక్ట్ చూసుకునేది సిరీస్ ఉంది, చూడాలి. ఏం కాంక్రీట్ గా అయితే ఏం అవ్వలేదు ఇంకా. ఓకే, మీది అని? నాదైతే హోమ్ టౌన్ అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ ఆహాలో రాబోతుంది సూన్. అది కాకుండా స్టోరీస్ వింటున్నా. ఒక్కటైతే స్టోరీ పరంగా బాగానే ఉంది. ఐ స్టిల్ డోంట్ నో, వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ ఇంకేం స్టార్ట్ చేయలేదు కాబట్టి తెలీదు అందులో ఇంకా ఉన్నానా లేదా అనేది తెలియదు. స్టోరీ వరకు అయితే నాకు నచ్చింది అని చెప్పా అంతే. సో రాజన్న మూవీ చేసినప్పుడు చిన్నపిల్ల కదా, సో అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఏం మారలేదు. బయటకు వెళ్ళినప్పుడు రాజన్న గురించి మాట్లాడతారా, వేరే చేసిన మూవీస్ గురించి మాట్లాడతారు? ఎలా ఉంటుంది? ఇబ్బందిగా ఉంటుందా? కొంచెం ప్రౌడ్ గా ఫీల్ అవుతారా? ప్రౌడ్ డెఫినెట్లీ ఉంటది, కానీ అంటే 12-13 years అయ్యాక కూడా ఇంకా ఓన్లీ ఆ రాజన్న పాప అనే ట్యాగ్ అయితే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, బికాస్ నేను ఆ వయసు దాటిపోయాను. కానీ ఇంకా వాళ్ళు పాపలని ట్రీట్ చేస్తుంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంటది. కానీ ఇంకేంటి అంటే వాళ్ళు ఓన్లీ రాజన్న గుర్తుపెట్టుకుంటున్నప్పుడు అది చాలా గ్రేట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే జనాల్లో. ఇప్పుడు దానికంటే మించి
నాకు ఒక క్యారెక్టర్ వచ్చి దాన్ని అంటే సిల్వర్ స్క్రీన్ మీద అంటున్నా బ్రేక్ చేసే తప్ప మేబీ జనాలు ఇంకా అది మర్చిపోలేరేమో, లేదా నేను అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా చేసినా అరే తిను రాజన్న అమ్మాయి అని అలా కనెక్ట్ చేసుకుంటారు, కానీ రాజన్న అయితే వదలరు అని. మేము కాస్ట్ చేసేటప్పుడు అదే అనుకున్నాం, అది 2 years బ్యాక్ నుంచి ఉంది కాబట్టి ఓకే మేము ఈవెన్ ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తారేమో జనాలు, ఆమె పక్కన నేను ఎట్లా చేయాలి, యాక్సెప్ట్ చేస్తారా చేయరా, ఈ క్వశ్చన్లు అయితే ఉండే. అందుకే కొన్ని నెగటివ్ కామెంట్స్. అందుకే మీరు నెగటివ్ అన్నారు కదా, ఇది కూడా ఉండే ఒక పాయింట్, ఈ అమ్మాయి ఇంకా చిన్నపిల్లలానే అది కొంచెం ఓకే అనిపిస్తుంది. ప్లస్ ఈమె చాలా ఓన్ చేసుకొని ఈమె కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆమె పక్కన నేను నచ్చకపోవడం అట్లా కామెంట్స్ ఉండడం. సో క్యూట్ గా ఉంటారు కదా, గుడ్ పేరు మీరు ఇద్దరు, చాలా బాగున్నారు ఇద్దరు. కొందరికి అదే అందరికి నచ్చదు, కొందరికి మేబీ అట్లా అవి చూసి ఇగ్నోర్ చేయాలి లేకపోతే నేర్చుకోవాలని. సో అంటే ఇంట్లో ఎలా ఒప్పుకున్నారా ఇట్లాంటి క్యారెక్టర్, సంథింగ్ ప్రెగ్నెంట్ క్యారెక్టర్ అంటే వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్? అంటే వాళ్ళకి ఇలా ఇబ్బంది అని ఏమి అనిపించలేదు, దే సా ఇట్ యాజ్ అ క్యారెక్టర్ ఓన్లీ అండ్ దే ప్రిటీ హ్యాపీ. అంటే ఇందులో అంటే ఈమె చేయకూడదు అన్న టైప్ సీన్స్ కూడా ఏమి ఉండవు, సో ఇబ్బంది అయితే ఏం లేదు. కానీ కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ కూడా మాట్లాడతారు మీరు, సో డాక్టర్ మీకు చెప్తుంది మరి వాడారా అట్లా సంథింగ్, చూసే వాళ్ళకి ఇంట్లో అక్కడ మాట్లాడుతూ ఓపెన్ గా మాట్లాడుతున్నాం అనుకుంటారు. సో అట్లాంటి రాసుకున్నప్పుడు ఏమైనా అనిపించిందా? రాసుకున్న డాక్టర్ అట్లే మాట్లాడతారు కదా, సో అది మీకు ఆ సిచ్యువేషన్ చూపించేస్తున్నాం అంతే. మేము ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఆడియన్స్ చూస్తారు మనం ఇట్లా రాయొద్దు అంటే డాక్టర్ వేరేలాగా మాట్లాడాడు, అట్లే మాట్లాడాలి. యూజ్ చేసిరా లేదా అని అడగాలి. మేబీ కొంచెం ట్వీక్ చేసినాం, వాడారా అని అట్లా అడగరేమో డైరెక్ట్ గా, బట్ అది ఫన్ క్వశ్చన్ చేయడానికి అంతే. సో అది ఆ కాన్వర్సేషన్ అట్లే ఉండాలి, సో అట్లే పెట్టేసినాం. పెళ్లి చూపులు సంబంధం వస్తుంది కదా డాక్టర్ సీన్ దగ్గర, అసలు ఆ సీన్ అయితే నేను 4 సార్లు చూసాను. అది మీరు రారు, తిని ఎక్కడ హ్యాండిల్ చేయాలి, చూస్తే సంథింగ్ ఫోన్ లో చూపించుకుంటారు ఆ సీన్. ఒకసారి సీనా అది మహేందర్ మీకు తెలిసి ఉంటది, 3821 చేసిండు, చాలా మంచి యాక్టర్, ఇట్లా ఫన్ సీన్స్. సో దీంట్లో మేము వేరే కొంచెం డిఫరెంట్ గా చూపిద్దాం అనుకున్నాం, అందుకే ఆ లుక్ చేంజ్ చేసి చేపించి పర్ఫార్మెన్స్ వైజ్ కూడా కొంచెం సటిల్ గా వెళ్ళి, సో మీకు అప్పటి వరకు అంత బిల్డ్ చేసి ఇంత కోరిక అదే కోరిక అంటే కోరిక కానీ ఇంత హోప్స్ పెంచుకున్నాడు ఒక అమ్మాయి మీద, అప్పుడే బ్రేక్ చేయడం చాలా ఫన్ సీన్ అనిపించింది. అండ్ ఇంకా పాండుతో పాండు అంటున్నాను ఎందుకంటే అట్లా పడిపోయింది, ఒక వెబ్ సిరీస్ లో నా క్యారెక్టర్ పేరు పాండు, సో అట్లా పడిపోయింది నాకు. సో మహేందర్ ఆ సీన్ లో ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని ఇట్ వాస్ వెరీ ఫనీ, అంటే బాగుండే ఆ సీన్ చేయడం, చాలా ఎంజాయ్ చేసిండే. తర్వాత మీరు దాంట్లో వస్తారు, వచ్చినప్పుడు మీ అతనితో మాడకుండా మీ మదర్ తో మాట్లాడతారు. నాకు అర్థం కాలేదు, తనతో అక్కడ షాక్ అని తన అయితే మీ మదర్ ఫోన్ చేస్తారు అంటే చెప్పి. తను షాక్ అవడానికి రీజన్ బేసికలీ నాకు తెలియకుండానే వీళ్ళు పెట్టేశారు కదా మ్యాట్రిమోనీలో, సో ఆబ్వియస్లీ నాకు అగ్రెషన్ ఏదైనా ఉంటే ఫ్రస్ట్రేషన్ అంతా నేను వాళ్ళకి కాల్ చేసి తీసుకుంటా కాబట్టి అలా వెంటనే, అంటే ఇన్ జనరల్ గా కొంతమంది పేరెంట్స్ చేసేస్తూ ఉంటారు వచ్చేసరికి, ఓకే మ్యాట్రిమోనీలో పెట్టేద్దాము ఇప్పుడు నుంచి చూస్తేనే అప్పుడు మంచి అబ్బాయి దొరుకుతాడు అనేది క్యాజువల్ గా మన నార్మల్ లైఫ్ లో కూడా అవుతూ ఉంటది. సో అదే జరిగింది. ఆబ్వియస్లీ అంటే వీళ్ళు ఉన్న సిచ్యువేషన్ ఒక టిపికల్ సిచ్యువేషన్ లో ఉన్నారు అంటే తెలియకుండా వీళ్ళ మమ్మీ అలా ఫిక్స్ చేసేసరికి ఈమె ఫ్రస్ట్రేషన్ లో అలా ఏదో చెప్పాను. ప్లస్ ఈమె ఇండైరెక్ట్ గా కౌంటర్ లేదు, డాక్టర్ సంబంధం ఏంటంటే నాకు నచ్చలేదు అబ్బాయి, బాలేడు అసలు బాలేడు, ఇవన్నీ ఆయన ఎక్స్ప్రెషన్, మళ్ళీ ఆ రింగ్ ముందు చూపిస్తాను, ఆ రింగ్ పడేయడం, పేపర్ లైటర్, ఇవన్నీ ఆయన అంటే వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది, బట్ ఈ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడుతుంది, ఆ రియాక్షన్స్ అన్ని రైటింగ్ బాగుంటది ఆ సీన్. ఓకే, ఇంకోటి మీ ఓనర్ తో మీకు సార్ట్ అవుట్ చేస్తారు ప్రాబ్లం, ఎంతో బ్రేకప్ అయినప్పుడు సంథింగ్ చెప్తారు స్టోరీ గురించి, బ్యాకప్ స్టోరీ. సో ఆ సీన్ అక్కడ చాలా బాగుంటుంది. ఆ సీన్ అసలు శ్రీలత అనుకుంటా, అదే ఓనర్ తో అసలు ఏముండదు ఆ సీన్ లో. ఆమె అసలు కామెడీకి కామెడీ, ఎక్కడ ఈమె పిజ్జా తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒకలాగా నవ్వుతుంది, అసలు చాలా బాగా చేస్తారు ఆమె. అదే అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఎమోషనల్ చేయాలి, ఆ స్టోరీ చెప్పి బేసిక్ గా మమ్మల్ని చూసింది కొట్లాడుకోవడం, సో ఆ స్టోరీ చెప్పి బేసిక్ గా మమ్మల్ని చెప్పాలి కొట్లాడుకోకుండా ఉండంటారా మాట్లాడుకోండి అని చెప్పాలి. సో ఆ ఎమోషనల్ సీన్ సింగిల్ టేక్ ఉంటుంది, మీరు చూస్తే ఇట్లా కెమెరా జూమ్ ఇన్ అవుతుంటది, తను మాట్లాడుతుంటది, అట్లా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి చెప్పి ఎంత గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాని నుంచి బయటికి వచ్చి కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యి అసలు ఎక్సలెంట్. ఎందుకంటే ఆ ఏజ్ లో నేను ఇంతవరకు చూసిన వాళ్ళలో మోస్ట్లీ క్యూస్ అడుగుతారు, చెప్పండి ఇంకో అంటారు దాన్ని, క్యూస్ కాకుండా
ప్రాంప్ట్ అడుగుతారు. ఆమె అసలు ఒక్కసారి కూడా ప్రాంప్టింగ్ తీసుకోవాలి. నాటక్ లో కూడా కూర్చొని మొత్తం చెప్పింది ఆ రియాక్షన్స్ కోసం. చాలా ఓపిక ఆవిడకి. ఇంకెలా చేయొచ్చు చెప్పు నాన్న, నువ్వు వాళ్ళ మొహమాట ఏం పడకు, అది ఇది అని చాలా కంఫర్టింగ్ గా కూడా ఉంటారు ఆవిడ. సో చాలా ఓపిక. ప్లస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఎమోషనల్ కాదు నాన్న, నాకు కామెడీ చేయాలని ఉంది అని వచ్చి కామెడీ అయితే చేయొచ్చు బాగా మాట్లాడు. కామెడీ సీన్ కూడా ఉంటాయి, సీరియస్ చేసి వెంటనే మాట్లాడతారు, అది కూడా బాగా చేస్తారు. సో అందుకే అలా రైటర్ గా చేస్తారు, ఎందుకంటే మీకన్నా డామినేషన్ ఎక్కువ ఉంటాయి సీన్లు తనకి. ఫోర్త్ ఎపిసోడ్ మీరు చూడలేదు అన్నమాట, ఫోర్త్ ఎపిసోడ్ మొత్తం ఇవన్నీ ఉంటది. అంటే 3 episodes లో ఫస్ట్ లో అంటే సో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నేను సీన్ లో ఉన్న నా ఇంటెన్షన్స్ నా థాట్స్ అన్ని ఓరియంటెడ్ టువర్డ్స్ గురించి. ఈమె 4th ఎపిసోడ్ లో అసలు నా గురించి పట్టించుకోదు, మొత్తం ఆమె గురించే ఉంటది. సో సిరీస్ మోస్ట్లీ ఈమె చుట్టూ తిరుగుతుంది, ఈమె తీసుకున్న డెసిజన్స్, దాని వల్ల నేను ఎట్లా ఎఫెక్ట్ అయినా, ఈమె కోసం నేనేం చేసిన, దాని తర్వాత నేను ఈమె చేసింది ఎట్లా యాక్సెప్ట్ చేసిన. సో డామినెంట్ నేనని అస్సలు అనకండి మీరు, ఈమెనే మొత్తం, అంటే అదే ఉంటది, ఈమె క్యారెక్టర్ త్రూవే ఉంటది సిరీస్ అంతా. రూప్కాలు ఉన్నప్పుడు సంథింగ్ మెడిసిన్ గురించి పెడతారు, మెడిసిన్ అందరు రియాక్ట్ అయిపోతారు, రియాక్ట్ అయిపోతేనే వెంటనే ఇంకో ఆవిడ వచ్చి మీకు చెప్తారు, వెంటనే కాప్ డౌన్ అయ్యి ఫ్లో వెళ్తుంటారు ఆ సీన్. ఇప్పుడు వేరే ఏ సిరీస్ అయినా స్టార్టింగ్ లో ఏమొస్తాయి ఐడియాలు, అబ్బాయి ఎట్లా ఇబ్బంది పడ్డాడు, అబ్బాయి ఇట్లా ఉంటుంది. బట్ ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ హర్ క్యారెక్టర్ ఉంది కాబట్టి జనాలు ఇంత బాగా చూస్తున్నారు, కొంచెం కొత్తగా చూస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. కమెంట్లు కూడా వచ్చినాయి కొన్ని, అసలు ఎవరు డైరెక్టర్ రైటర్ రైటింగ్ టీమ్ లో అమ్మాయి ఉందో లేదో తెలియదు కానీ ఇంత బాగా ఒక అమ్మాయి క్యారెక్టర్ అర్థం చేసుకొని రాయడం ఇస్ వెరీ నైస్, థ్యాంక్స్ ఫర్ దిస్ అని ఎవరో కమెంట్ చూసిండే నేను. సో అట్లా అమ్మాయిలకు చాలా బాగా కనెక్ట్, అమ్మాయిలకని కాదు అదే ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇదే, సో అందుకే వెళ్తుందని నాకు అనిపిస్తుంది. ఆ సీన్ గురించి చెప్పేద్దాం. ఓకే, సో అది అంటే గ్రూప్ లో బై మిస్టేక్ వెళ్ళిపోయినప్పుడు ఇన్ జనరల్ గా మనం అలాంటి సిచ్యువేషన్ అయితే ప్యాక్ అయిపోతుంది మనకు లోపల. ఇప్పుడు ఏంటి వాళ్ళ క్వశ్చన్స్ వస్తే తెలిసిపోతుంది ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ ఉంటాయి. సో అది అలాంటి ఒక సింపుల్ క్యాజువల్ సీన్, అంటే దిశాకి నాకు కనెక్ట్ అవ్వాలి అంటే దాన్ని ఒక ఏమంటారు బ్రిడ్జ్ లాగా తీసుకున్నాం మేము అంతే. సో దాని తర్వాత ఇంకా ఇప్పుడు 4th ఎపిసోడ్ నుంచి మీరు చూసుకుంటే రాగంతో పాటు దిశతో నాకు, రాగంకి తినక ఒకటి ఉంటుంది, సో నాకు దిశతో ఎక్కువ కంటిన్యూ అవుతుంటది అన్నమాట. సో అలా. అండ్ ఇంతక చెప్పిన పాయింట్ అయితే విమెన్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు అనేది 4th ఎపిసోడ్ లో క్లైమాక్స్ తర్వాత చాలా మంది అమ్మాయిలు అంటే నా ఫ్రెండ్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో మనకి రిక్వెస్ట్లు వస్తాయి కదా, అందులో లాట్ ఆఫ్ పీపుల్ గాట్ కనెక్టెడ్ అండ్ దేవర్ లైక్ నువ్వు ఫీల్ అవుతుంటే ఇక్కడ మేము అలాంటి సిచ్యువేషన్ లో లేకపోయినా వీ కుడ్ ఫీల్ యూ, ఇట్లాంటివి చెప్పారు. అండ్ ఐ థింక్ ఏమో ఆ సీన్ కి ఓకే మేము గెలిచేసాము ఇలాంటి కమెంట్స్ వస్తే అని అయితే ఫీల్ అయ్యాను నేను పర్సనల్. ఓకే, సో అంటే ఇద్దరు ఎంత క్యూట్ గా చేశారో చాలా న్యాచురల్ గా అనిపించింది. సో స్ట్రగుల్ అవ్వడం, ఒక బై స్టెప్ వెళ్ళడం, గ్రాడ్యువల్ గా మీ మనసు మారడం, సో తను మీకు కేరింగ్ చూపించడం అనేది అందరూ బాగా పర్సనల్ కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్ కూడా. సో ఎట్లా ఫీల్ అవుతారు ఆ కాంప్లిమెంట్స్ చూసి? వెరీ హ్యాపీ అండి, రియలీ హ్యాపీ. ఫస్ట్ అయితే కాంబినేషన్ సెట్ అవుతుంది అన్న డౌట్ ఉండే మాకు, అట్లీస్ట్ మా ఆఫీస్ లో. దానికి ఒక లుక్ టెస్ట్ చేసిండే, ఆ లుక్ టెస్ట్ కి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత ఎప్పుడైతే సెటిల్ వెళ్ళినామో ఇంకా కొంచెం యానీ చేస్తుంది అన్నప్పుడు ఓకే ఎట్లుంటది, కంఫర్టబుల్ ఉంటామా మనము, కొంచెం ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ కదా ఎట్లుంటది అని కొంచెం డౌట్స్ అన్ని ఉండే. బట్ అసలు లుక్ టెస్ట్ రోజే మొత్తం అన్ని క్లియర్ అయిపోయినాయి. దాని తర్వాత మెల్లగా ఎక్స్ట్రోవర్ట్ బాగా మాట్లాడుతుంది, ఆమెనే కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేస్తుంది. నేను అసలు కొంచెం ఓకే ఓకే అన్నట్టుంటా. సో తనట్లు ఉండడం వల్లే చాలా హెల్ప్ అయింది, అండ్ దానివల్లే ఈ కెమిస్ట్రీ వర్కౌట్. ఓకే, చాలా థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అందుకే నా గురించి మరి ఎక్కువ చెప్పేస్తున్నాను. అంటే అదే అంటే నేను ఎక్స్ట్రోవర్ట్ ఉండడం వల్ల నాకు అదొక అడ్వాంటేజ్ ఇన్ జనరల్ గా. అంటే ఇంట్రోవర్ట్స్ కొంచెం అది అడ్వాంటేజ్. తను స్టార్టింగ్ లో అంతా కూడా చాలా సైలెంట్ అని కూడా కాదు, కొంచెం షై ఉండేవాడు అనమాట. అంటే ఇప్పుడు అంత ఈజీగా వెళ్ళి మాట్లాడడం కానీ, లేకపోతే ఫొటోస్ దిగేటప్పుడైనా కొంచెం ఇబ్బంది పడుతూ. మాకేంటి ఫస్ట్ అయింది ఫోటోషూట్స్ అయితే చాలా అసలు ఏం పోజ్ చేయాలన్నట్టుంటా. వీడియో అయితే ఏమైనా వేసేయచ్చు, ఫోటోషూట్ ఒక దగ్గర ఆగిపోయి ఉండాలంటే కొంచెం కష్టం. సో అప్పుడు షీ వాజ్ ఇట్లా చేద్దామా అని షీ వాజ్ వెరీ ఓపెన్. అట్లా సెట్ అయింది కొంచెం. ఓకే, వైబ్ బాగుండే. షూట్ చేస్తున్నప్పుడు ఇంకా అలా వెళ్ళిపోయినా. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని మూవీస్ చేస్తారు మీరు మీ టోటల్ మీ జర్నీలో? నేనా 30 అనుకుంటా, 30+. ఓకే, ఫస్ట్ ఇది
అనుకోకుండా ఒక రోజు. అప్పుడు చిన్నపిల్ల. అవును. 3 or 4 years ఉంటాయా? 3-4. అప్పటి నుంచి జర్నీ చేశారు అంటే అప్పుడు అనిపించిందా సో మనకి ఈ ఫీల్డ్ లో ఉండగలము లేకపోతే మనం వేరే జాబ్ చూసుకోవాలి ఇట్లా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా? నాకైతే టు బి ఆనెస్ట్ వేరే జాబ్ చూసుకోవాలి అని థాట్ అసలు ఉండదు. అంటే ఏమో అంటే రాజన్న తర్వాత నాకు వచ్చిన ఫేమ్ అనాలో లేకపోతే ఆ ప్రేమ అనాలో ఏమో తెలియదు, కానీ దాని వల్ల నాకు సినిమా తప్ప ఇంకా వేరే ఎటు వెళ్ళబోతు కూడా కాలే. అండ్ ఎక్కువ నేను స్టడీస్ మీద ఇది చేస్తేనే నాకు ఇప్పుడు నేను జాబ్ చేయాలి అన్నట్టు కూడా నేను చదువుకోలేదు. అంటే పాస్ అయితే అవ్వాలి అనుకున్నా, కానీ పాస్ మార్క్ కొంచెం 80%, 90% దాకా కూడా వెళ్ళిపోయేది. సో దాని తర్వాత అంతా కూడా అంటే ఉండేది నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, సో ఇండస్ట్రీలోనే ఉందాము, ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోనే ఉందాము అనే ఉండేది. జాబ్ అయితే ఇప్పటికీ ఎవరైనా చెప్పినా కానీ ఇట్స్ డెఫినెట్లీ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను చేయలేను, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది ఒప్పేసుకుంటా. నేను ఎప్పుడో చదువుకుంది, ఇప్పుడు మీరు నన్ను ఏం అడిగినా నాకు అసలు ఏం తెలియదు. సినిమాల గురించి ఏమన్నా అడిగితే దాని గురించి నేను నేర్చుకోవాలని తపన నాకు ఉంటది, ఇంకేం చేయొచ్చు అని ఇంట్రెస్ట్ నేను చూపిస్తా. కానీ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ నాకు నచ్చని పని అయితే నేను చేయను అని అంటాను. ఓకే. అంటే ఇప్పుడు జనరల్ గా ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ క్యారెక్టర్స్ డిమాండ్ చేస్తే స్కిన్ షో అంటారు, లేకపోతే గ్లామరస్ గా రోల్స్ చేయమంటారు. సో అటువంటి ఏమైనా వచ్చినాయి రోల్స్ మీకు? అంటే మీ చిన్నప్పుడు చూసిన మీ క్యారెక్టర్ వేరు, అప్పుడు ఇప్పుడు ఉన్న వేరు కదా. అట్లా సర్ప్రైజింగ్లీ నన్ను ఎవరు అలాంటి వాటి కూడా అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, లేకపోతే ద కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ దట్ ఐమ్ చూసింగ్ దాని వల్ల, లేకపోతే నేను బయట ఎలా ఉంటానో దాని వల్ల ఏమో వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు తెలియదు, కానీ ఇన్ జనరల్ గా అప్రోచ్ అవ్వరు అలాంటి వాటికి. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ లో 2 leads యాక్ట్రెసెస్ ఉన్నారు అంటే, నేను ఒక స్టోరీ ఉన్నాను రీసెంట్ గా, అందులో ఒక అమ్మాయి చాలా బబ్లీ క్యారెక్టర్ ఉండింది, ఇంకో అమ్మాయి ట్రెడిషనల్ క్యారెక్టర్ ఉండింది. ఐ థాట్ బబ్లీ క్యారెక్టర్ నాకు నచ్చింది. అంటే స్కిన్ షో ఇవన్నీ నాకేం చెప్పలేదు, క్యారెక్టర్ వైజ్ చూసుకుంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుండే. బట్ దట్ డైరెక్టర్ హిమ్సెల్ఫ్ హీ వాజ్ లైక్ బబ్లీ క్యారెక్టర్ అయితే మీరు కాదండి, దాంట్లో కొన్ని ఇలాంటి మినీ కట్స్ ఇవన్నీ వేసుకోవాలి, నాకు తెలుసు మీరు ఇలాంటివి ఏం చేయరని చెప్పేసి ఆయనే చెప్పేశారు. నాకు ఇంకా పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, మీరైతే రెడీ అలా అని చెప్పేసి. అంటే ఇప్పుడు కొంతమంది ప్రాపర్ డ్రెస్సింగ్ లో కూడా బబ్లీ క్యారెక్టర్స్ చేయొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకుంటేనే బబ్లీగా కనిపిస్తావు, లేకపోతే స్కిన్ షో చేస్తేనే నీ క్యారెక్టర్ బబ్లీగా ఉంటదని ఏం లేదు. సో అలాంటివి వస్తే ఐఎమ్ ప్రిటీ కంఫర్టబుల్ టు డూ ఇట్. ఇంకా డైరెక్టర్స్ చేతుల్లోనే ఉంటది, ఇంకా వాళ్ళకి పర్ఫార్మెన్స్ కావాలి లేకపోతే ఓన్లీ డ్రెస్సింగ్ మ్యాటర్ కాదు అనిపిస్తే కనుక ఇఫ్ దే అప్రోచ్ ఐ డెఫినెట్లీ డూ ఇట్. ఎలా వచ్చారు మూవీస్ లోకి? ఐ మీన్ వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్. సో నేను జాబ్ చేస్తుండే, ఒక 1 year 4 months చేసిన జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. దాని తర్వాత ముందు నుంచి డబ్ స్మాష్ అవన్నీ చేస్తుండే. లాక్డౌన్ లో కొంచెం కాంటెంట్ వీడియోస్, ఓన్ వాయిస్ అవన్నీ చేసినప్పుడు అవి ఎడిట్ కూడా అంతా స్క్రిప్టింగ్, ఎడిటింగ్, యాక్టింగ్ అంతా నేనే చేస్తుండే. సో అవి చేసినప్పుడు కొంచెం హెక్టిక్ అయిపోయింది, జాబ్ మేనేజ్ చేయడం, ఇవి రిలీజ్ చేయడము, జనాలు ఏమో అడుగుతున్నా ఇంకో వీడియో పెట్టు అని. సో ఇది బాగుంది కదా, నేను ఎందుకు ఇది చేస్తున్నా, నాకు ఇది చేయాలని లేదు అని ఇంట్లో చెప్పాను. జాబ్ లో సాటిస్ఫాక్షన్ లేదు, సాటిస్ఫాక్షన్ లేదని కాదు, నాకు ఓకే ఐటీ జాబ్ చేస్తుంటే నాకు వీక్లీ ఒక ఛాలెంజ్ ఉంటది. అంటే ఈ నాకు కోడింగ్ నచ్చుతుంది, నాకు చేయడం ఇష్టం. వీక్లీ ఒక ఛాలెంజ్, అది క్రాక్ చేసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటది. బట్ లాంగ్ రన్ లో ఇదే చేస్తూ ఉండిపోవాలి, నాకు వేరే ఎక్స్ప్లోర్ చేయాలని. అంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఒకసారి పోలీస్ అవుదాం అనుకున్నా, ఒకసారి ఆస్ట్రోనాట్ అవుదాం అనుకున్నా, ఒకసారి అదా అనుకున్నా, ఒకసారి ఇది అనుకున్నా, ఇవన్నీ నేను చేయలేను. యాక్టర్ అయితే కొంచెం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని అనుకున్నా. సో ఒక ఐటీ జాబ్ చేసేసిన, ఇప్పుడు ఇది చేద్దాం. కానీ ఛాలెంజెస్ తెలియకుండా అప్పుడు నాకు, అంటే ఇప్పుడు రొటీన్ లైఫ్ ఉండొద్దు అని చూస్ చేసుకుంటాం, కానీ ఒకసారి ఇక్కడ పడిపోతే ఖాళీ అయిపోయి మనకు అసలు రొటీన్ ఉండదు. రొటీన్ లేకపోతే నీకు అసలు పిచ్చిలేస్తుంది అనమాట, అంటే ఏం చేయాలో అర్థం కాదు రోజు. సో ఇంట్లో చెప్పి ఇట్లా నాకు చేయాలని లేదు, ఇది చేస్తా అంటే ఫస్ట్ వద్దన్నారు. ఈ లాక్డౌన్ బయట పరిస్థితి బాగాలేదు, ఎందుకు ఇప్పుడు ఈ జాబ్ పోతే మళ్ళీ రాదు అన్నారు. నేను లేదు సరే 2 months కూర్చున్నాం. మళ్ళీ నా వల్ల అయితే లేదు, నాకు నెక్ పెయిన్లు వస్తున్నాయి, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి, నేను చేయనని చెప్పి అప్పుడు చెప్తే మా సరే ఇంకా ట్రై చేసుకో అన్నట్టు అంటే, అప్పుడు చాయ్ బిస్కెట్ మెయిల్ చేసిండే వాళ్ళు. అప్పుడు టెంపరీ రూమ్మేట్స్ కి కాస్టింగ్ చేస్తుండే. లక్కీగా అప్పుడే కోయిన్సైడ్ అయ్యి వాళ్ళు పిలిచారు. అది ఫస్ట్ ప్రాజెక్ట్ టెంపరీ రూమ్మేట్స్. సెకండ్ కూడా దాంట్లో ఉన్నాయి ఇంకా అంతే, ఇంకా అప్పటి నుంచి ఇంకా చాయ్ బిస్కెట్ తోనే జర్నీ. ఓకే. అంటే ఇప్పుడు ఈ టైటిల్ కూడా 21 and ప్రెగ్నెంట్, దాంట్లో చాయ్ వాళ్ళకి 21 words 30 words 21. సో ఏంటి నెంబర్ 1 అలా చాయ్ బిస్కెట్లు పట్టుకున్నారా, ముద్ర వేసుకున్నారా మాదే నెంబర్ అని? అట్లేం లేదు, కానీ డెఫినెట్లీ 21 and ప్రెగ్నెంట్ పెడితే హెల్ప్ అవుతుంది. 30 words 21 ప్రెగ్నెంట్ కొంచెం ఆ వైబ్ క్యారీ కావడము, ఓకే ఇదేదో చూద్దామని జనాల్లో ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇంకొకటి కాలేజ్ అయిపోయినాక ఏజ్ యూజువల్లీ అందరిది 21 ఉంటుంది.
అట్లా 21 వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఏంటి అని. అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది టైటిల్ 21 అని ప్రెగ్నెంట్ అని లేకుండా మనం నార్మల్ గా ఏదైనా సింపుల్ టైటిల్ పెట్టేస్తున్నా జనాలు ఓపెన్ చేసి ఇది ఏంటి అని అంత ఇంట్రెస్ట్ గా కూడా ఉండే వాళ్ళు కాదేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. టైటిల్ హెల్ప్ ద లాట్ అని కూడా. ఫస్ట్ ఇంకోటి ఇంకొన్నాను సారీ థ్యాంక్ యూ ఇట్లాంటి టైటిల్స్ అనుకున్నాం, బట్ లేదు 21 ప్రెగ్నెంట్ వెళ్ళడం బెటర్ అని. సో అంటే ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి ఆడియన్స్ కి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి ఎట్లా?